గానే వస్తాయి. దీన్నే మనం పక్షవాతం అంటాం. అయితే ఇది పక్షవాతం అనేటువంటిది సడన్‌గా వస్తుంది. ఎట్లయితే గుండెకి మెదడు రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో, అదేవిధంగా మెదడుకి రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు గానీ, లేకపోతే మెదడులో రక్తనాళం చిట్లిపోయి రక్తస్రావం కావడం వల్ల గానీ, ఈ పక్షవాతం అనేటువంటిది వస్తుంది. సో, ఈ పక్షవాతం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది ఇస్కెమిక్ స్ట్రోక్. అంటే మెదడుకు పోయే రక్త సరఫరాలో రక్తనాళాల్లో పూడికి రావడం వల్ల మెదడుకి రక్తం సరఫరా నిలిచిపోయి దానివల్ల మెదడు కనుక దెబ్బతింటే దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఈ సాధారణంగా మనం 80% మందిలో ఈ విధమైనటువంటి పెరాలిసిస్ అటాక్ని చూస్తూ ఉంటాం. అదే కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ బీపీ వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల మెదడులోని రక్తనాళాలు పల్చగా అయిపోతాయి. ఈ విధంగా పల్చగా అయిపోయిన రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో రక్తస్రావం జరుగుతుంది. సో, దీనివల్ల కూడా మనిషికి ప్రమాదం జరగచ్చు. దీన్ని మనం హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఈ సాధారణంగా 20-30% మందిలో హిమరేజిక్ స్ట్రోక్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే నెక్స్ట్ ఈ పక్షవాతం అనేటువంటిది ఎవరిలో రావచ్చు? ఇది పెద్దవాళ్ళు సాధారణంగా 50-60 సంవత్సరాలు దాటినటువంటి వారిలో పక్షవాతం అనేటువంటిది చూస్తూ ఉంటాము. ఏజ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఏజ్ ఎక్కువ అవుతూ ఉండే కొద్దీ రక్తనాళాల్లో పూడుకొచ్చేస్తూ ఉంటుంది. సో, వీటిలో పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో అంటే చిన్న పిల్లల్లో కూడా ఒక్కోసారి మనం పక్షవాతం అనేది చూస్తూ ఉంటాం. ఇది సాధారణంగా ఇన్ఫెక్షన్స్ అంటే ఏమైనా జలుబు, దగ్గు ఇట్లా ఉన్న వాళ్ళు అకస్మాత్తుగా కాల్చి పడిపోతూ ఉంటుంది. ఇది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన లోపాల వల్ల రావచ్చు. కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం, వాటి వల్ల కూడా పెరాలిసిస్ రావచ్చు. సో, అది పిల్లల్లో గుండె జబ్బులు కూడా కొంతమందిలో ఈ హార్ట్లో హోల్స్ అంటాం, ఇవి ఉన్నటువంటి వారిలో కూడా ఈ పక్షవాతం వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు దీనికి పక్షవాతం రావడానికి గల కారణాలు ఏంటి? వయసు ఎక్కువ, ఏజ్ అంటే వయసు ఎక్కువ అవుతూ ఉంటే సాధారణంగా ఎవరికైనా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా ఎవరైతే స్మోకింగ్, ధూమపానం ఎక్కువగా చేస్తారో, అదేవిధంగా ఆల్కహాల్ ఒక పరిధికి దాటి ఎక్కువగా కనుక ఆల్కహాల్ తీసుకున్నా, లేకపోతే బీపీ, షుగర్ ఈ 2 వ్యాధులతో దీర్ఘకాలికంగా మనం బాధపడుతున్నట్టయితే, అంటే సరిగ్గా వాటిని కంట్రోల్ చేసుకోకుండా, బీపీ కంట్రోల్ లేకుండా, షుగర్ కంట్రోల్ లేకుండా, లేకపోతే దాన్ని మనం ముందుగా తెలుసుకోలేకపోయినట్టయితే లోపల మార్పులు వచ్చేసి ఈ పక్షవాతాన్ని దారితీయవచ్చు. అదేవిధంగా కొంతమంది ఫ్యామిలీస్లో వస్తుంటాయి. అంటే ఒకరిద్దరు ఒకే ఫ్యామిలీలో పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ విధమైన పక్షవాతం రావచ్చు. ఇంకోటి ముఖ్యమైనటువంటి కారణం కొలెస్ట్రాల్. బాగా కొవ్వు శాతం బాడీలో కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఇది రక్తనాళాల్లో పేరుకుపోయేసి మూసుకున్నట్టు చేసేస్తుంది. సో, దీనివల్ల కూడా పక్షవాతం వచ్చేటువంటిది అవకాశం